ఈరోజు అయితే నేను కొన్ని మొక్కలు నిన్న సాయంత్రం అయితే కొన్ని మొక్కలన్నీ కట్ చేశానండి. అది కింద అంతా కట్ చేసి పడేసా. కొంచెం ఆరాక అవి ఎండినాక మనం బస్తాలన్న దేంట్లో వేసుకుంటే తొందరగా ఎరువుగా మారిద్దండి. ఇదిగోండి దీంట్లో అంతా ప్రూనింగ్ చేసేసి మొత్తం మట్టి ఎంత పీకి కొమ్మలు చెట్లు లోపల ఉన్నాయన్నీ కటింగ్ చేసి పడేసానండి మంచిగా. ఇప్పుడైతే కొంచెం అంత కదిలించేసి ఎరువుగా ఇచ్చేసుకుంటే మంచి కొత్త కొత్త చిగుర్లు వస్తాయి. ఇంక ఇప్పటి నుంచి మళ్ళా మార్చి ఏప్రిల్ దాకా ఇక తర్వాత ఎండలు ఫుల్ ముదిరిపోతాయండి. అప్పుడైతే ప్రూనింగ్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చేస్తేనే మనకి ఫ్లవరింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది మన చిన్ని గార్డెన్లో కనకాంబరాలు, కొన్ని మందారాలు అయితే ఇవాళ నేను కట్ చేశానండి. చూపించలేదులే కానీ ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని ఫ్లవర్స్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకొని టమాటాలు వంకాయలు అవి ఉన్నాయి. తర్వాత మన మొక్కలకు మాత్రం మంచి లిక్విడ్ ఇచ్చుకుందామండి ఈరోజు. మంచి ప్రోటీను, ఫైబరు అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం ఇచ్చే లిక్విడ్ అయితే ముందైతే మనం టమాటాలు కొన్ని ఉన్నాయి, వంకాయలు కొన్ని ఉన్నాయి, ఆడొకటి ఉన్నాయండి కొన్ని. అవి చూసుకుంటూ కోసేసుకుందాం. ఇక్కడ చూడండి కాకరకాయ పండింది, చూడలేదు, చాలా లావు అయిపోయింది. విత్తనాలకు వదిలేసాం, కింద పడిపోయిందండి. అది పోయిన వీడియోలో కూడా అన్నాను కదా పండిపోయిందని. ఆ రోజు చూపిద్దాం అనుకుని మర్చిపోయాను, తర్వాత చూపిద్దాంలని. కాకరకాయలు కూడా ఇప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అవుతున్నాయండి. కోసినప్పుడు 4-5 వస్తున్నాయి. ఒకసారి వేసేస్తే మనకి 2-3 సార్లు కోస్తే కానీ ఏమన్నా అప్పుడప్పుడు కూడా కోసుకుపోతున్నాయి. ఇవి పెద్ద అయితే మళ్ళీ కోతులు లాగేస్తాయని. ఇది చూడండి, పూత అయితే మాత్రం అసలు మనం ఇచ్చే లిక్విడ్లకండి ఎంత మంచిగా పూత స్టార్ట్ అయిందో చెట్లకి. మంచి ఫ్లవరింగ్ అయితే బాగా వస్తున్నాయండి వంగ చెట్లకి. ఇంకా బాగానే వస్తాయి ముందు ముందు. టమాటాలు కొన్ని చెట్లు అయిపోతున్నాయి. మళ్ళీ కొన్ని కొత్త మొక్కలకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇవి కంటిన్యూషన్ వస్తాయండి. ఇంకా చూడండి వంగ మొక్కలకి ఎంత పూత అది ఎట్లా ఉందో. కొన్ని చాలా రోజులకు అసలు ఫ్లవరింగ్ రావట్లేదని కట్ చేశానండి. కట్ చేశాక ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఎందుకు ఈ సంవత్సరం అయితే కొంచెం వంగ మొక్కలకి ఫ్రూటింగ్ అది తక్కువనే చెప్పుకోవాలండి. మరి కొన్ని మొక్కలకు వస్తున్నాయి, కొన్ని మొక్కలు అసలు పూర్తిగా ఆగిపోతున్నాయి. ఎందుకో మరి అర్థం అవ్వట్లేదు అసలు అదే. కాకపోతే కొన్ని మొక్కలకు మాత్రం బాగా వచ్చేసిందండి పూత అది. ఇదిగోండి ఆడొకటి మా విజయాన్ని ఇదంతా కట్ చేశానన్న. కొంచెం ఆరాక ఊడ్చవే అన్న. మొత్తం ఇప్పుడే క్లీన్ చేసేస్తుంది. ఈ చెట్టుకు కూడా అండి చాలా ఫ్లవరింగ్ వచ్చింది వంగ చెట్టుకైతే. ఇక్కడ దీంట్లోకి ఇరుక్కుపోయింది టమాటా. మనం ఇక ఇప్పటి నుంచి అండి మంచిగా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇక ఎక్కువ లిక్విడ్ల మీదనే ఆధారపడాలి మొక్కలకి. లిక్విడ్లు కనుక బాగా ఇచ్చుకుంటే మంచిగా వస్తాయండి కాయలు, చాలా బాగా వస్తాయి. నేనైతే మాత్రం కంపల్సరీగా ఇప్పటి నుంచి అసలు రోజైనా సరే ఇక ఇస్తూనే ఉండే. వర్షాలు ఉండవు కదా, వర్షాలు ఉండవు, ఇంక ఎండ కూడా స్టార్ట్ అయితేనే ఉంటాయండి. ఇప్పుడు మాకు కొంచెం ముందు స్టార్ట్ అవుతాయి. చూడండి పాత మొక్కలకే ఎందుకు బాగా వస్తున్నాయి. కొత్త మొక్కల కంటే నాకు ఈ సంవత్సరం పాత మొక్కలకే బాగా వస్తున్నాయి ఎట్లా అనిపిస్తుందండి మొక్కకాయలు అయితే. మరి వాతావరణం తీరలేము కానీ కొంచెం ఎట్లయినా పోయిన సంవత్సరం మీద అయితే ఈ సంవత్సరం కొంచెం తక్కువనే అనుకోవాలి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ మాత్రం కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి. ప్రతి వీడియోలో చెప్తానే అడుగుతూనే ఉన్నాను. సో కొంచెం 2 మినిట్స్ 3 మినిట్స్ అయినా చూడటానికి ప్రయత్నించండి. లైక్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దండి ప్లీజు. చూడండి టమాటాలు అయితే ఇన్ని వచ్చేసినాయి. టమాటాలు చాలానే వస్తాయిలేండి. ఇక నేను అస్తమానం కోసుకుపోతూనే ఉంటా.
మనకి కాకరకాయలు కానీ ఇవన్నీ దొండకాయలు అవి అయితే మాత్రం కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతానండి. చిక్కుడుదిగా అసలు మొత్తం రోగం వచ్చిందని చెప్పాను కదా, చూడండి మళ్ళీ ఎట్లా వచ్చిందో అసలు. నేను ఇంకా అటు సైడ్కి వెళ్ళి చూపిస్తాను. తెల్లగా మళ్ళీ కొత్త చెట్టుకు కనుక ఎలా వస్తుందో అలాగ వచ్చేసిందండి పైన. అదిగోండి దగ్గరకు చూపిస్తాను చూడండి. అసలు మొత్తం పీకేద్దాం అనుకున్న చెట్టుకి రోగం తగ్గించి మందులు కొట్టి ఇంకా తగ్గిపోయింది పాపం. మందులే ఉందిలేండి, ఇంక నీమాయిలు బూడిదలు ఇవే. ఈరోజు అయితే ఇన్ని కూరగాయలు అయితే కోసామండి. ఫస్ట్ కొన్నేలేండి, కొన్నే ఉన్నాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం. నేను ఇచ్చే లిక్విడ్ ఏంటనేది ఇదిగోండి. ఇది అది బొబ్బర్లు అంటాం కదా, మనం గారెలు చేసుకుంటాం కదా, బొబ్బర్లు మరి ఇంకా మినుములు, కందులు, ఇవన్నీ మిల్లాడిచ్చిన పొట్టు అండి ఇది. అంత ఊకుందనమాట పొట్టు కంటే, దాంట్లో సన్నటిది ఊకొచ్చేసిద్ది కదా అడుగున, దాంతో సహా ఇక ఎత్తేసామన్నమాట. దానికి ఎత్తించి మిల్లు ఆడించుకున్నప్పుడు తీసుకొచ్చి అట్ట పెట్టేసాను. అమ్మ పంపించిందని చెప్పాను. 2-3 సార్లు చాలా బస్తా నిండా వచ్చిందండి. అస్తమానం వేస్తాను. పోయినసారి ఒకసారి కూడా ఇదే వీడియో పెట్టాను. అప్పుడు అంటే ఇది కాదు, వేరే పొట్టు, ఇంకా అదంతా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇంకా 2 సార్లకు వస్తుందండి. ఇప్పుడు ఇదైతే నాకైతే చాలా బాగా, ఇదివరకు గేదెలకు పెట్టేవాళ్ళండి, ఇప్పుడు గేదెలు లేవు కాబట్టి మనం మొక్కలకు పెడతాను అంతే. మా అమ్మగా కుడితిలో చేసేది గేదెలకు పోసేటప్పుడు. ఇట్లా ఇసిరినప్పుడు అవి వస్తాయి కదా, అవన్నీ గేదెలకు పోసేవాళ్ళు. ఇప్పుడు గేదెలు లేవు కాబట్టి నేను మొక్కలకు పోసుకుంటాను అవి దీన్ని తీసుకొచ్చి. కానీ మొక్కలకు కూడా అంత బలం అండి అసలు ఇది మొత్తం నీళ్ళల్లో ఒక వారం రోజులు కనుక నాననిచ్చేస్తే ఇప్పుడు పొంగినట్టుగా రాదండి. అప్పుడు అంటే వర్షాకాలం, అప్పుడు మనకి సమ్మర్ అప్పుడు పొంగి మొత్తం తెల్లంగా తెత్తున వచ్చేది. ఇప్పుడు రాదు ఎన్ని రోజులు ఉంచిన. శీతాకాలం కదా, కొంచెం అయితే బెల్లం వేస్తున్నా ఇందులో. నేనైతే ఎక్కువ శాతం లిక్విడ్ల మీదనే మొక్కల్ని ఎక్కువ పెంచేది. నేనైతే లిక్విడ్లేనండి. అంత ఎరువులు అయితే మాత్రం నేను అసలు ఎక్కువ వెయ్యను, చాలా తక్కువ ఎరువులు పెట్టేటప్పుడే తప్పితే ఇక తర్వాత ఊరికే ఎరువులు కదిలించి ఆ ఎరువు ఈ ఎరువు అనేది ఏముండదు. మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ఇది ఇక ఇట్లాంటి లిక్విడ్లు, కిచెన్ వేస్ట్తో కూడా తయారు చేసిన లిక్విడ్లు కూడా అండి. ఇప్పుడు రైస్ వాటర్ కూడా ఉంది, రైస్ వాటర్లో కూడా కొంచెం టీ పొడి అది కలిసేసి ఉంది. దాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసి 2 ఇచ్చేసుకుందాం మన మొక్కలకి. మనం అన్నీ కొనుక్కొచ్చి చెయ్యాలంటే కూడా కొన్ని కొనాలండి, కొన్ని తప్ప కొనటం. చాలా తక్కువగా వచ్చే ప్రైస్తో వచ్చేవి కూడా చాలా ఉన్నాయండి మనం మొక్కలకి ఇచ్చుకునేవి. నేనైతే పూల మొక్కలకి వాటికైతేనేమో ఆవాలు, ఆవపిండి, మరి ఇంకా వేరే ఏవి తక్కువ వస్తాయో అవి ఒక 1/4 కిలో తెచ్చి ఆడించుకున్నామంటే, మీరు మిక్సీ పట్టేసుకున్నామంటే చాలా మొక్కలకు వచ్చేస్తాయండి. అవి ఒకసారి ఇవి ఒకసారి ఇట్లాంటివే. కానీ అచ్చం ఎరువు ఇచ్చేస్తే ఏమవుతుందంటే కుండీలు బరువు పెరిగిపోతాయండి ముందు. మనం తర్వాత ఏమైనా వేయాలన్నా కూడా పైన ప్లేస్ ఉండదు. ఇక ఊరికి అదే వేస్తుంటే అది వేయాలి, ఒక్కోసారి అది ఒకసారి ఇది, అలాగా మార్చి ఇస్తే మొక్కలకు కూడా ఒకటే దానికి అలవాటు పడకుండా అన్నిటికీ అలవాటు పడిపోద్ది అప్పుడు. ఇదిగోండి, అది కూడా దీంట్లో కలిపేసాను. చూడండి చిక్కగా వచ్చేసింది బాగా. ఇప్పుడు సగం కలుపుకుందామండి. ఎక్కువ పెద్ద మొక్కలే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద మొక్కలకి ఎత్తుకొస్తాను, పుట్టుతో సహా వేసేస్తానండి, ఏం కాదు ఇంకా ఇప్పుడు. ఎందుకంటే మొక్కల కాడ ఏమి సైడ్లు మొక్కలు వాటిల్లో ఇవి ఏమి ఉండదు కాబట్టి చెత్త. ఈ నెలంతా చెత్తలకి ఎత్తలు ఉంచకుండా ఉండాలండి. ఉంచకుండా ఉంటేనే చీమలు చేరకుండా ఉంటాయి మనకి. మనం అది ఇది వేసేసి వాటి మీద అవి పెట్టి కుండీలలో దాంట్లో 4 పెడితే చీమలు చేరుతాయండి. వాటిల్లో ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉన్నాయనుకోండి, అసలు ఏమీ చేరవు మనకి. మనం రోజు చూస్తుంటాం కదా, ఇక అప్పుడు మనకి అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి అర్థమైపోతుంది చీమలన్నా ఏమన్నా ఉన్నట్టు ఉంటే అనిపిస్తాయి. ఇవ్వండి, ఇప్పుడు 2 బకెట్లకి అయితే మొత్తానికి వచ్చేస్తాయండి నాకు ఇవి చాలానే అండి. ఇది కరివేపాకు చెట్టు, ఇది కూడా మొత్తం కోసేసానండి. మనం కోసుకుంటుంటేనే కరివేపాకు రోగం రాకుండా ఉంటుందండి. లేకపోతే ఆకులన్నీ తెల్లంగా ఆకుల మీద నల్ల మచ్చలాగా వచ్చేసి ఆకు పాడైపోతుంది. ఎప్పటికప్పుడే మనం కట్ చేసుకుంటుంటే కొత్త చిగురులు వచ్చి బాగుంటుంది. కరివేపాకు మంచి స్మెల్ కూడా ఉంటుంది. కరివేపాకు కూడా బియ్యం రైస్ వాటర్ చాలా మంచిదండి, మంచి స్మెల్ ఉంటుంది అసలు.
హెల్దీగా ఉంటాయి ఆకులు కూడా. ఇవన్నీ ప్రూనింగ్ చేసినాయనండి ఇప్పుడు, అందుకని చెప్పేసి అన్నిటికీ ఎక్కువ ఎక్కువ వేస్తాను, సరిపోను. కొంచెం కొంచెం కాకుండా దాన్ని తీసుకెళ్ళవే అంటే అది ఒక తెపాలకు వస్తుంది మా విజయ. అది సపోటా అండి, దాన్ని కూడా కట్ చేశాను. పెద్ద చెట్లకి కొంచెం ఒకసారి ఎరువు ఇచ్చుకుంటేనండి కాస్త కొన్ని రోజుల వరకు ఇవే ఇచ్చుకోవచ్చు, లిక్విడ్లే. నేను అసలు ఏది వేస్ట్ చేయనండి. మన గార్డెన్లో ఉన్న ఆకులతో సహా ఆకులను కూడా తీసేసి మగ్గబెట్టేసి ఒక వారం రోజులు అవి కూడా ఇచ్చేస్తుంటాం. అస్తమానం ఇంకెయ్యో ఒకటి. కాకపోతే అన్నీ చూపించను, కొన్ని కొన్ని చూపిస్తా, కొన్ని కొన్ని చూపించనులే. కానీ ఇదిగోండి, ఇది ములగ చెట్టు అండి. ఇప్పుడు ఎంత పూతకొచ్చేసింది ములగ చెట్టు. ఎప్పుడు నాకు ములక్కాయలు అయితే రాలేదండి, ఈసారి ఫస్ట్ టైం ఇది. చూద్దాం అనుకో ఈసారి అని వస్తాయని. ఇక్కడ సొరతీగలు ఉన్నాయండి, సొరతీగ పెట్టాను గ్రో బ్యాగ్లో. ఇంకా అన్నిటికీ ఇచ్చేస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.